అందరికీ నమస్కారం. ఘోర విషాదం. మెట్రో స్టేషన్లో బాంబు, ప్రాణభయంలో ప్రయాణికులు. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. అసలు విషయం ఏంటంటే, హైదరాబాద్లోని ఉప్పల్ మెట్రో స్టేషన్లో శుక్రవారం ఉదయం బాంబు కలగలం రేగింది. మెట్రో స్టేషన్లో బాంబు ఉందంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడంతో ప్రయాణికులు మెట్రో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మెట్రో సిబ్బంది వెంటనే పోలీసులకైతే సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కలిసి స్టేషన్ అంతటా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మెట్రో స్టేషన్ మూలలు కూడాను గాలించి భద్రతా బలగాలు అనుమానాస్పదంగా వస్తువుల కోసం కూడా తీవ్రంగా వెతికాయి. కానీ సుమారు గంటకు పైగా కొనసాగిన ఈ తనిఖీల్లో ఎక్కడా కూడా బాంబు లేదా పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో ఇది ఫేక్ కాల్ అని తేలడంతో పోలీసులు, ప్రయాణికులు, మెట్రో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీల అనంతరం స్టేషన్లో ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. నిందితుడు ఎక్కడి నుండి ఫోన్ చేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో ప్రజలను భయాందోళనకు గురి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ టీం కూడా సహాయం చేస్తుందని అన్నారు. అలాంటి పుకార్లు నమ్మవద్దని, ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.